वरं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో మనం ఉత్తరార్ధంలో మొదటి అధ్యాయమైనటువంటి 50వ అధ్యాయం మనం నేడు ప్రవచించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో బలరామకృష్ణులిద్దరు కూడా జరాసంధునితో యుద్ధం చేయటం అనేటువంటిది జరుగుతుంది. దాంట్లో జరాసంధుణ్ణి బలరాముడు ప్రాణాలతో బంధించడము, తర్వాత విడిచిపెట్టడము, ఈ ఘట్టాలు చాలా సంక్షిప్తంగా వర్ణించారు వ్యాసుల వారు. అంటే అతి తక్కువ సమయంలోనే యుద్ధాన్ని పూర్తి చేశారు బలరామకృష్ణుడు అని చెప్పి సూచించడానికి సంకేతం అది. అంటే 23 అక్షౌహిణుల సైన్యాన్ని సంహరించడానికి ఎక్కువసేపు పట్టలేదని చెప్పడం అంతరార్థమవుతుంది. ఆ వివరాలు, ఆ యుద్ధ వివరాలన్నీ కూడా మనం ప్రస్తావించుకుందాం. ముందుగా భగవత్స్మరణ చేసుకుని నేటి శ్లోకాలు చూద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. 50వ అధ్యాయంలో మనం పూర్వపాఠంలో 12 శ్లోకాలు మనం చెప్పుకోవడం జరిగింది. ఆయుధాని చ దివ్యాని పురాణాని యదృచ్ఛయా దృష్ట్వా తాని హృషీకేశః సంకర్షణమథాబ్రవీత్. ఆకాశం నుంచి దివ్యమైనటువంటి రథము, సమస్తమైనటువంటి ఆయుధాలు రావటంతో శ్రీకృష్ణ పరమాత్ముడు సంకర్షణం అబ్రవీత్, బలరాముడితో అంటున్నాడు, పశ్యార్య వ్యసనం ప్రాప్తం యదూనాం త్వావతాం ప్రభో ఏషతే రథ ఆయాతో దైతాన్యాయుధాని చ. పశ్యార్య, పశ్య ప్లస్ ఆర్య గుర్తిస్తే పశ్య ఆర్య 2 పదాలు. ఆర్య ఓ పూజ్యుడైనటువంటి అన్నగారు బలరామ, పశ్య పశ్య చూడు చూడు, పైనుంచి చూడు ఎట్లా వస్తున్నాయో రథాలు, ఆ దివ్యమైనటువంటి రథాలు వస్తున్నాయి. పశ్య ఆర్య వ్యసనం ప్రాప్తం యదూనాం. ఆ రథాలు రావటం సరే ఓ పక్కన, ఇటు పక్కన కింద ఉన్నటువంటి శత్రు సైనికుల వలన ఇంకో విషయం జరిగింది, అది కూడా చూడన్నయ్య అంటూ ఇటు కూడా చూపిస్తున్నాడు. పైనుంచి వచ్చిన దివ్య రథాలు చూపించాడు, ఇటు పక్కన కలిగినటువంటి సంక్షోభాన్ని చూపిస్తున్నాడు. ఏమిటది? వ్యసనం ప్రాప్తం. వ్యసనం అంటే కష్టం, కష్టం, దుఃఖం. మన యాదవులకి కలిగినటువంటి కష్టకాలం ఎంత కష్టకాలం వచ్చిందో చూసావా? పశ్య చూడన్నయ్య అంటూ బలరాముడికి ఆ జరాసంధుడి యొక్క సైన్యం ఏ విధంగా అయితే మధురని చుట్టివేసిందో, మగధ ప్రభు అయినటువంటి జరాసంధుడు మధురని చుట్టివేసినటువంటి సంగతిని చూపిస్తూ యాదవులకి కలిగినటువంటి కష్టాన్నంతా చూపిస్తున్నాడు కృష్ణ ప్రభు. ఎటువంటి కష్టం వచ్చిందో, త్వావతాం ప్రభో, ఎంత కష్టం వచ్చిందో చూసావా హే ప్రభో అన్నగారు. ఏష తే రథ ఆయాతో, తే రథ, ఇదిగో నీ రథం కూడా వచ్చిందన్నయ్య, ఇది నీది ఇది నాది, 2 రథాలు వచ్చాయి. ఏష తే రథ ఆయాత దైతాన్యాయుధాని చ. దైతాని ఆయుధాని. దైతాని అంటే నీకిష్టమైనటువంటి అని అర్థం. దైత అంటే నీకిష్టమైనటువంటి, నీవు ధరించేటువంటి ఆయుధాలు ఏవైతే ఉంటాయో, నీ బలానికి తగినటువంటి ఆయుధాలు అవన్నీ వచ్చేదాన్ని. అద్భుతమైనటువంటి ఆ హలాయుధం అనేటువంటిది సంకర్షణుడి యొక్క ఆయుధం, బలరాముడి యొక్క ఆయుధం. ఆ హలాయుధము నీవు ధరించేటువంటి అద్భుతమైనటువంటి ఆయుధాలు అవన్నీ కూడా ఆ రథంలో సిద్ధంగా ఉన్నాయి. ఇదిగో ఈ రథాన్ని అధిరోహించు.
యానమాస్థాయ జహ్యేతద్ వ్యసనాత్ స్వాన్ సముద్ధర ఏతదర్థం హి నౌ జన్మ సాధూనామీశకర్మ కృత్. యానము అనే పదానికి అర్థం వాహనము అని అర్థం. ఏదైతే దివ్య రథం వచ్చిందో ఆ రథాన్ని ఆస్థాయ, రథమాస్థాయ, ఆ రథాన్ని అధిరోహించన్నయ్య. జహి ఏతత్ వ్యసనాత్ స్వాన్ సముద్ధర. జహి అనే పదానికి అర్థం సంహరించుట, వధించుట అని అర్థం. ఇదిగో ఈ వచ్చినటువంటి జరాసంధుడి యొక్క సైన్యాన్నంతా వధించి పారేసి, సంహరించేసి. జహి ఏతత్ వ్యసనాత్ స్వాన్ సముద్ధర. స్వాన్ అనే పదం ఉంది చూసారా? స్వాన్ అంటే మన యొక్క ఈ దీన ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఈ యాదవ వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సముద్ధర వాళ్ళందరినీ రక్షించు. వాళ్ళు కష్టంలో ఉన్నటువంటి అప్పుడు సందర్భంలో వాళ్ళని తరింపజేయాలి, వాళ్ళని రక్షించాలి, వాళ్ళని ఉద్ధరించాలి. కాబట్టి స్వాన్ సముద్ధర, మన బంధువులు, మన ఆత్మీయులు ఎవరైతే కష్టకాలంలో ఉన్నారో ఆ కష్టంలో ఉన్నటువంటి ఆత్మీయుల్ని ఉద్ధరించాలి మనం. కాబట్టి జహి ఏతద్ వ్యసనాత్ స్వాన్ సముద్ధర. ఇదిగో ఈ శత్రుమోకల్ని చెండాడి వీళ్ళని వధించి అనేకమైనటువంటి కష్టాలలో ఉన్నటువంటి మన యొక్క యాదవ వీరులందరినీ కూడా ఉద్ధరించు, కాపాడు. అందుకోసమే కదా మనం అవతారం ఈ విధంగా మానవ రూపంలో వచ్చింది. ఈ అవతారాన్ని ధరించింది దేనికోసం అంటే ఆ విషయాన్ని చెప్తున్నాడు రెండో పాదంలో. ఏతదర్థం హి నౌ జన్మ. నౌ అనే పదానికి అర్థం మనిద్దరి యొక్క అని అర్థమాట, వివచనం. మనిద్దరం ఈ విధంగా బలరామకృష్ణులుగా మానవావతారానికి వచ్చినటువంటి కారణం దీనికోసమే కదా. ఏతదర్థం హి, ఈ పని కోసమే. ఏ పని అంటే దుష్ట సంహారం చేసి సాధువుల్ని రక్షించడం కోసమే కదా మనం వచ్చింది. సాధూనామీశ శర్మకృత్. శర్మ అంటే శుభము, మంగళము. సత్పురుషులైనటువంటి వాళ్ళకి సంతోషాన్ని, శుభాన్ని కలిగించడానికి, దుర్మార్గులైనటువంటి వాళ్ళని సంహరించడానికే కదా మనం ఈ విధంగా అవతారాన్ని ఎత్తింది. ఏతదర్థం హి నౌ జన్మ. ఏతదర్థం, ఈ కారణం కోసమే కదా, ఈ భూభారాన్ని తగ్గించడం కోసమే కదా మనం అవతారాన్ని ఎత్తింది. కాబట్టి ఈ కనిపిస్తున్నటువంటి 23 అక్షయుణుల సైన్యాన్ని చీల్చి చెండాడు. త్రయోవింశత్యనీకాఖ్యం భూమేర్భారమపాకురు ఏవం సమ్మంత్ర్య దాశార్హౌ దంశితౌ రథినౌ పురాత్. అక్కడి నుంచి త్రయోవింశత్యనీకాఖ్యం, ఆఖ్యం అంటే పేరు కలిగిన 23 అక్షయుణుల పేరు కలిగినటువంటి మంచి సైనికుల్ని పంపించాడు ఆ జరాసంధుడు, జరాసుతుడు. దేనికోసం? ఈ మధురలో ఉన్నటువంటి యాదవ వీరుల్ని మట్టుపెట్టడం కోసం, కృష్ణ బలరాముల్ని మట్టుపెట్టడం కోసం. ఆ సైన్యాన్ని చూసి ఈ 23 అక్షౌహిణుల సైన్యాన్ని కూడా సంహరించి, అన్నయ్య బలరామ, భూమేర్భారం అపాకురు. అపాకురు దూరం చేయి. అపాకురు అంటే దూరం చేయడం. భూభారాన్ని తగ్గించు, భూభారానికి దూరం చేయి, వీళ్ళని సంహరించేసే, భూమికి భారం లేకుండా చేయి అని చెప్పి ఈ విధంగా వాళ్ళిద్దరు కూడా సమ్మంత్ర్య ఆలోచించుకుని, నిశ్చయించుకుని, ఏవం సమ్మంత్ర్య దాశార్హౌ. దశార్హ రాజులైనటువంటి, దశార్హ వీరులైనటువంటి బలరామకృష్ణులు ఇద్దరు కూడా ఈ విధంగా నిర్ణయించుకుని దంశితౌ రథినౌ పురాత్. దంశిత అంటే చక్కగా అనేకమైనటువంటి ఆయుధాలు కలిగినటువంటి, ఆయుధాలు ధరించి అంటే కవచములు, అలాగే వాటి యొక్క కిరీటములు, ఆయుధాలు ఏవైతే ఉంటాయో దంశితౌ, చేతులకి పెట్టుకునేటువంటి తొడుగులు కానీ, ఈ హృదయం దగ్గర భాగాన ఉండేటువంటి కవచాలు కానీ, ఈ కత్తీడాలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ధరించినటువంటి వాళ్ళే వాళ్ళిద్దరు కూడా చక్కటి రథాలని అధిరోహించారు. వాళ్ళిద్దరు కూడా రథినౌ పురాత్ నిర్జగ్మతు స్వాయుధాఢ్యౌ బలేనాల్పీయ సావృతౌ శంఖం దద్మౌ వినిర్గత్య హరిర్దారుక సారథి. శ్రీహరి యొక్క రథసారథి ఎవరయ్యా అంటే దారుకుడు. హరిర్దారుక సారథి, దారుకుణ్ణి రథసారథిగా కలిగినటువంటి శ్రీహరి. ఆ శ్రీహరి
తన రథాన్ని అధిరోహించి ఇక నిర్జగ్మతు స్వాయుధాఢ్యౌ స్వ ఆయుధ ఆఢ్యౌ మంచి పటిష్టమైనటువంటి బలమైనటువంటి ఆయుధాలన్నీ ధరించి శ్రీ కృష్ణ పరమాత్ముడు తన సారథి అయినటువంటి దారకుడి సహాయంగా ఆ రథాన్ని అధిరోహించాడు. ఆ సారథి దారకుడు రథాన్ని నడుపుతూ ఉంటే అక్కడి నుంచి నిర్జగ్మతు అంటే బయటికి రావడం, జగ్మతు నిర్జగ్మతు ఆ పట్టణం నుంచి ఆ పురం నుంచి బయటికి వచ్చాడు శ్రీకృష్ణ ప్రభు. ఆ వస్తు ఏం చేశాడంటే శంఖం దద్మౌ అద్భుతమైనటువంటి పాంచజన్య శంఖం అనేటువంటి శంఖాన్ని పూరించాడు. ఈ శంఖం ఎలా వచ్చిందో మనం గురువు గారి దగ్గర చూసుకున్నాం. సాందీప మహర్షి దగ్గర సాందీప మహర్షి ఆయన దగ్గర 64 రోజుల్లో 64 కళలను అభ్యసించి ఆ తర్వాత గురుదక్షిణ కూడా చెల్లించి ఆ గురుపుత్రుణ్ణి సమర్పించే సందర్భంలో కృష్ణ పరమాత్ముడు సముద్రంలోకి వెళ్ళి పంచజనుడు అనేటువంటి రాక్షసుని సంహరించి వాడి దగ్గర ఉన్నటువంటి ఆ శంఖాన్ని గ్రహించి ఆ పాంచజన్యం అనేటువంటి శంఖాన్ని గ్రహించుకుని వచ్చారు. అటువంటి శంఖాన్ని పూరించారు నగరం నుంచి బయటికి వస్తూ. ఎందుకంటే యుద్ధం చేయడానికి వస్తున్నారు. యుద్ధం చేయడానికి వస్తూ ఇక లోపల తతోభూత్ పరసైన్యానాం హృది విత్రాసవే పథుః తావాహమాగధో వీక్ష్య హే కృష్ణ పురుషాధమా. తతో అభూత్ పరసైన్యానం ఎప్పుడైతే ఈ శంఖనాదం అనేటువంటిది వినిపించిందో శత్రు సైనికుల యొక్క గుండెల్లో అంతే ఒక్కసారిగా వాళ్ళ గుండెల సగం అయిపోయినాయి, చచ్చుబడిపోయినాయి. తతో అభూత్ పరసైన్యానం అంటే శత్రు సైనికుల యొక్క, పర అంటే 2 అర్థాలు ఉన్నాయి. పరులు అంటే ఇతరులు అని ఒక అర్థం, పర అంటే శత్రువు అని అర్థం. పరసైన్యానం అంటే శత్రు సైనికుల యొక్క హృదయమునందు విత్రాస వేపధు అనే పదానికి అర్థం కంపించుట, వణుకుట అని అర్థం. విత్రాసము త్రాసము అనే పదానికి అర్థం భయం కలుగుట అని అర్థం. భయంతో వణికిపోయారట వాళ్ళ యొక్క సైనికులు. వాళ్ళ హృదయాలలో కంపనం ప్రారంభమైంది ఈ శంఖనాదానికి. పాంచజన్యం అనేటువంటి శంఖాన్ని పూరించడంలో శత్రు సైనికుల యొక్క గుండెల్లో వణుకు ప్రారంభమైందని చెప్పి వర్ణిస్తున్నారు. ఓ పక్కన భయంతో కూడిన వణుకు, విత్రాస వేపధు కంపించిపోయారు శత్రువులందరూ. ఆ సందర్భంలో తావాహ మాగధో వీక్ష్య మాగధరాజు అయినటువంటి మగధ దేశానికి రాజు మాగధుడు అని పిలువబడతాడు. ఈ మగధ దేశానికి రాజు అయినటువంటి జరాసంధుడు తావాహ విడతీస్తే తౌ ఆహ, తౌ అంటే ఆ బాలకులు ఇద్దరితో, బలరామకృష్ణులు ఇద్దరితో ఆహా, ఈ విధంగా ఆహా అంటే పలికెను, మాట్లాడాను. జరాసంధుడు అంటున్నట్ట బలరామకృష్ణులు ఇద్దరితో, వాళ్ళిద్దరిని చూసి హే కృష్ణ పురుషాధమా. ఆ సంబోధన వాడినప్పుడే వాడు రాక్షసుడని అర్థమైపోయింది. పురుషోత్తమాన్ని సంబోధించాలి. ఆ పురుషోత్తముని కాస్త ఉత్తమ పదులు అధమ పెట్టాడు, అందువల్ల చస్తాడు ఇక. హే కృష్ణ పురుషాధమ. కాబట్టి ఆ కృష్ణ ప్రభువుని ఆ విధంగా సంబోధించి నత్వయా యోద్ధుమిచ్ఛామి బాలేనైకేన లజ్జయా గుప్తేన హి త్వయా మంద న యోత్స్యే యాహి బంధుహం న యోత్స్యే గుప్తేన హి త్వయా మంద. ఇక్కడ కృష్ణుణ్ణి సంబోధిస్తూ, ఈ విధంగా సంబోధిస్తూ, పురుషాధమాన్ని సంబోధిస్తూ నేను నీతో యుద్ధం చెయ్యనయ్యా అంటున్నాడు జరాసంధుడు. నీతో యుద్ధం చేయాలంటే నాకే సిగ్గుగా ఉంది, ఎందుకంటే నువ్వు బాలుడివి, చిన్నపిల్లాడు. నీతో యుద్ధం చేస్తే నా పరాక్రమం ఎట్లా బయటికి పడుతుంది? నత్వయా యోద్ధుమిచ్చామి, నీతో యుద్ధం చేయాలనుకోవట్లే నేను, లోపల భయం. మళ్ళీ బాలేన ఏకేన లజ్జయ, ఒక బాలుడితో యుద్ధం చేస్తే నా పరాక్రమం ఏమైపోవాలి? కాబట్టి నాకే సిగ్గేస్తుంది నీతో యుద్ధం చేయడానికి, బాలుడు చిన్నపిల్లాడు. గుప్తేన హి త్వయా మంద, హే మంద ఓ మూర్ఖుడా అని సంబోధిస్తూ కృష్ణ పరమాత్ముని ఆ జరాసంధుడు గుప్తేన, చాలా రహస్యంగా ఎక్కడో పుట్టి పెరిగా ఇన్నాళ్ళు. గుప్తము అంటే రహస్యంగా, ఇన్నాళ్ళు తప్పించుకు తిరిగావు, ఇన్నాళ్ళు రహస్యంగా ఉన్నావు. రహస్యంగా ఉంటూ కంసుణ్ణి అలా చూసి చూసి సంహరించావు. నయోత్స్యే యాహి బంధుహన్. కాబట్టి
ఈ విధంగా తప్పించుకు తిరుగుతూ ఈ విధంగా ఉన్నావు, నీతో యుద్ధం చేయాలని నాకు సంకల్పంగా లేదు. నాకు ఇంతవరకు ఒక చవటలాగా ఓ పక్కన దాక్కున్నావు నువ్వు. కాబట్టి నీలాంటి పిరిగి బందలతో, నీలాంటి భయస్థులతో నేను యుద్ధం చేయను సుమా. యోత్స్యే యాహి బంధుహన్. పైగా ఎట్లాంటి పని చేశావు నువ్వు? నీవు బంధువుల్ని చంపినటువంటి నికృష్టుడు. బంధువులంటే మేనమామని చంపారు. బంధుహన్ అనే పదానికి అర్థం సంహరించుట, హననము చేయుట. బంధుహన్ అంటే బంధువుల్ని చంపేవాడు. శత్రుహన్ అంటే శత్రువుని సంహరించేవాడు. బంధువు అయినటువంటి మేనమామ అయినటువంటి నీ కంసుడిని సంహరించేసేవాడు. కాబట్టి నీ బంధువుని, వాడు బంధువా? తండ్రిని కూడా కారాగారంలో పెట్టిన నీచుడు, చెల్లెల్ని హింసించినటువంటి వాడు. అట్లాంటి మూర్ఖుడు ఆదవ వంశంలో తప్పపుట్టినటువంటి అట్లాంటి ఈ కంసుడు ఈ జరాసంధుడికి అల్లుడు కాబట్టి, ఆ జరాసంధుడి అల్లుడైనటువంటి కంసుడిని కృష్ణుడు సంహరించాడు కాబట్టి బంధువుని సంహరించావు. నువ్వు బాలకుడి, నీతో యుద్ధం చేయడానికి నా చేతులు రావట్లేదు, రాకే సిగ్గేస్తుంది పో అంటూ విసుక్కుని, ఇగో ఈ బలరాముడితో చేస్తాలే, కాస్త సౌష్ఠవంగా అనిపిస్తున్నాడు, నువ్వు మరీ నాజుగ్గా ఉన్నావు, దీంతో చేస్తా అంటూ బలరాముడికి ఆయనకి వయసులో ఎంత తేడా ఉంది, ఏం పెద్ద వయసు తేడా, ఇదంతో చేస్తాలే అంటూ బలరాముడి వైపు తిరుగుతున్నాడు. ఇక తవ రామ యది శ్రద్ధ యుధ్యస్వ ధైర్యముద్వహ. హే రామ, ఓ బలరామ, నీకు గనక ఆసక్తి ఉంటే నీతో యుద్ధం చేస్తానే అంటూ అంటున్నాడు ఇక్కడ. తవ రామ యది శ్రద్ధ. శ్రద్ధ అంటే నీకు ఆసక్తి ఉన్నట్లయితే అని అర్థం. నీకు శ్రద్ధ ఉన్నట్లయితే యుధ్యస్వ, యుద్ధం చేయి, నాతో యుద్ధం చేయి. ధైర్యముద్వహ, ధైర్యం కూడా కట్టుకో. నాతో యుద్ధం చేయాలంటే నీకు ధైర్యం ఉండాలి, కాస్త ధైర్యం వహించు. ఇది బలరాముడు ధైర్యం వహించాలంటే వీడితో యుద్ధం చేయడానికి. ఇంకా సేపట్లో అయిపోతుంది వీడి పని బలరాముడి చేతిలోనే. హిత్వా వా మచ్చరై ఛిన్నం దేహం స్వర్యాహి మాం జహి. హిత్వా వా మచ్చరై ఛిన్నం. మచ్చరము అనే పదానికి అర్థం దాపరికము అని అర్థం. అక్కడ మచ్చరము అంటారు అంటే మళ్ళీ తప్పించుకు తిరుగుతావేమో, మళ్ళీ పారిపోతావేమో. కాబట్టి ధైర్యం కూడగట్టుకుని, ధైర్యాన్నంతా తెచ్చుకుని నాతో యుద్ధం చేయి. అంతేగాని మత్సరాలు అంటే చవటలాగా పారిపోవటాలు, యుద్ధం నుంచి పారిపోవటాలు అంటారు, చేయమా. నా యొక్క బాణాల దాటికి మత్సరైహి. మత్సరై అంటే నేను విడిచినటువంటి బాణాల యొక్క ధాటికి నీ దేహం ఏమైపోతుంది? దేహం స్వర్వాహిమాం చెహి. నీ దేహం అంతా ఛిన్నమైపోతుంది, ఛిద్రమైపోతుంది, ముక్కలు ముక్కలైపోతుంది నా బాణాల దాటి. కాబట్టి అక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్తావు? యుద్ధభూమిలో మరణిస్తావు నా చేతిలో. మరణించిన తర్వాత స్వర్యాహి మాం జహి. స్వర్యాహి, స్వర్ అనే పదానికి అర్థం స్వర్గము అని అర్థం, స్వర్గలోకానికి. యాహి స్వహ, స్వం అంటే స్వర్గలోకానికి వెళ్తావు నువ్వు యుద్ధభూమిలో నా చేతిలో మరణించి త్వరలో కాసేపట్టు. ధైర్యం ఉంటే యుద్ధం చేయి. మాం జహి, చంపు, నన్ను చంపు, ప్రయత్నించి చూద్దాం అంటూ చంపు చంపు అంటూ చెప్పి మరీ కొట్టించుకున్నాడు పాపం జరాసంధుడు. తవ రామ యది శ్రద్ధాయుధ్యస్వ ధైర్యముద్వహ. ధైర్యాన్ని వహించు, నాతో యుద్ధం చేయడానికి రావయ్యా బలరామ. హిత్వా వా మచ్చరైచ్ఛిన్నం. ఈ పదాన్ని విడదీస్తే మచ్చరము అండ్ మత్ ప్లస్ శరము రెండు పదాలు ఉన్నాయి. మచ్చరాలు లేకుండా అంటే అంతర్యాములు లేకపోతే దాగుడు మూతలు లేకుండా యుద్ధం చేయమని. మత్ శరైహి ఛిన్నం, నా యొక్క బాణాలతో చిన్నమైపోయినటువంటి నీ యొక్క దేహం ముక్కలు ముక్కలైపోతుంది ఇంకాసేపట్లో. మరణిస్తావు యుద్ధభూమిలో. మరణించిన తర్వాత స్వర్యాహి, నువ్వు స్వర్గలోకానికి చేరుకుంటావు. యుద్ధం చెయ్యి, చంపు, నన్ను చంపు, నీ బలం ఏంటో చూపించు. మాం జహి, జహి అంటే వధించు అని. వధించు వధించు అని మాం జహి, నన్ను చంపు నన్ను చంపు అని చెప్పి మరీ చంపించుకున్నాడు పిచ్చి మీద. భగవానువాచ, శ్రీ భగవానువాచ. ఆ మాట వినంగానే కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు, నవై సూరా వికత్తంతే దర్శయంచేవ పౌరుషం. ఓరి పిచ్చి వెదవా, సూర్యులు ఎవరు మాట్లాడరా, పౌరుషాన్ని ప్రదర్శిస్తారు కానీ నువ్వెందుకు నీవు అంత పొగుడుకుంటున్నావు అంటూ కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు. సూరాహ, పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు, న వికత్తంతే, వాళ్ళకి వాళ్ళు ప్రశంసించుకోరు ఎప్పుడు, పొగుడుకోరు ఎప్పుడు. నువ్వెందుకు అంత పొగుడుకుంటావు పిచ్చి వెదవలా. దర్శయంచేవ పౌరుషం,
వాళ్ళు పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు, సూర్యులైనటువంటి వాళ్ళు, యుద్ధంలో ఆరితేరినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ పౌరుషాన్ని యుద్ధ రంగంలో ప్రదర్శిస్తారు, దర్శయంతి, చూపిస్తారు. మాటలతో కాదు, చేతలతో చూపిస్తారు. న గృహ్ణీమో వచో రాజన్ ఆతురస్య ముమూర్షతః. కాబట్టి నగృహ్ణీమో వచో రాజన్, ఏ రాజన్, ఓ జరాసంధ మహారాజా, నీ వచనాలు మేమేం పట్టించుకోమయ్యా. నగృహ్ణీమో తే వచః, నీ వచనాలు మాకెందుకు? ఎందుకంటే నువ్వు ఎట్లాంటి వాడివి? ఆతురస్య ముమూర్షతః, చావు దగ్గర పడినటువంటి వాడివి. ముమూర్షతః అంటే ముక్తుం ఇక్షతు, అంటే మోక్షం కోరుకోవడానికి దగ్గరలో ఉన్నవాడివి నువ్వు, స్వామి చేతిలో మరణించేటువంటి వాడిగా. అందువల్ల ముమూర్షతః, మరణించడానికి ఆతురస్య, ఆతుర అంటే తొందరపడవాడు, నేను చస్తా అని తొందరపడేటువంటి వాడివి నువ్వు. అలా ఉన్నావు. అందుకే కొట్టు అంటున్నావు. ఆయన కొడితే నువ్వు ఎక్కడ ఉంటావు? ఆ బలరాముడు కొడితే, మా అన్నగారు కొడితే. ఆతృత, తొందరపాటులో ఉన్నావు. చావడానికి తొందరలో ఉన్నటువంటి నీకు మేము ఎన్ని చెప్పినా నీకేం నచ్చుతాయి? కానీ నా గృహ్ణీమో వచ, నీ మాటలు మేము పెద్దగా పట్టించుకోము, అవేం పట్టించుకునే మాటలు కాదు అని కృష్ణ బలరాములు ఇద్దరు కూడా రథాన్ని అధిరోహించి ధనుష్టంకారం చేసి యుద్ధరంగంలో, కథన రంగంలో కథం దొక్కుతున్నారు. ఇక శ్రీ సుఖవాచ, సుఖయోగింద్రుల వారు ఇక ఆ యుద్ధాన్ని వర్ణిస్తున్నారు. ఇక్కడి నుంచి ఒక 10 శ్లోకాలు చక్కగా. జరాసుతస్తావభిసృత్య మాధవౌ మహాబలౌఖేన బలీయసా వృణోత్ ససైన్యయానధ్వజవాజి సారథీ సూర్యానలౌ వాయురివాభ్ర రేణుభిః. జరాసుత అంటే జర యొక్క కుమారుడు. జర అనేటువంటి రాక్షసి చేత సంధింపబడినటువంటి వాడు, కలపబడినటువంటి వాడు, కాబట్టి జరాసంధుడు అని పేరు. జరాసుత అన్నారు, ఆవిడ చేత కలపబడ్డారు కాబట్టి అక్కడి నుంచి జర యొక్క కుమారుడుగా పిలువబడ్డాడు జరాసంధుడు. జరాసుత తావభిసృత్య మాధవౌ, ఆ బలరామకృష్ణ ఇద్దరిని కూడా అభిసృత్య ఎదురుపడి, మహాబలౌఖేన బలీయసావృణౌతు, మహాబలవంతుడైనటువంటి ఆ జరాసంధుడు తన యొక్క సకలమైనటువంటి బలాలతో ఆ వృణోతు ఒక్కసారిగా చుట్టుముట్టేశాడు. అటు బలరామకృష్ణుల్ని, ఆ యాదవ వీరుల్ని, ఆ బలరామకృష్ణులతో పాటు వచ్చినటువంటి యాదవ సైన్యాన్నంతా కూడా ఆ వృణోతు చుట్టుముట్టేశాడు. ససైన్యయానధ్వజవాజి సారథి, ఎట్లా చుట్టుముట్టాడంటే తన యొక్క ససైన్యంతో, సమస్తమైనటువంటి సైన్యం ఏదైతే ఉందో చతురంగ బలాలని వర్ణించారు ఇక్కడ. యానములు అంటే వాహనములు, ధ్వజ వాజి సారథి, అద్భుతమైనటువంటి రథాలు, ఆ రథాలకి చక్కటి ధ్వజాలతో కూడుకుని ఉంది, సారథితో కూడుకుని ఉన్నటువంటి అశ్వములు. వాజి అంటే అశ్వములు, గుర్రములు అంటే అనేకమైనటువంటి రథ సంకులములతో కూడుకున్నటువంటి సమస్త చతురంగ బలాల సైన్యంతో పాటుగా జరాసంధుడు ఆ వృణోత్ మొత్తం అంతా చుట్టూతా ఎలా చుట్టుముట్టాడయ్యా అనేటువంటిది ఉపమానం చెప్తున్నారు ఇక్కడ. సూర్య అనలౌ వాయురివాభ్రరేణుభిః. సూర్య ప్లస్ అనలహ, అనలహ అంటే అగ్నిదేవుడు. సూర్య అగ్నులిద్దరినీ కూడా వాయుదేవుడు ప్రకోపమైనటువంటి ప్రచండమైనటువంటి వాయువులతో, ఓ పక్కన మేఘాలతోనూ, ఓ పక్కన దుమ్ము ధూళితోనూ ఏ విధంగా అయితే చుట్టేస్తాడో వాయుదేవుడు, అంటే వాయుదేవుడు మేఘాలతో సూర్యుడిని కప్పినట్టుగా, వాయుదేవుడు దుమ్ముతో అగ్ని చుట్టేసినట్టుగా, అలా జరాసంధుడు తన యొక్క సైన్యంతో ఈ సూర్య అగ్నుల వలె ప్రకాశిస్తున్నటువంటి బలరామకృష్ణుని చుట్టుముట్టాడయ్యా అని చెప్పి వర్ణించారు అక్కడ. అంటే ఇక్కడ సూర్య అగ్నులతో ఎవరిని పోల్చాడు వ్యాసుడు అంటే బలరామకృష్ణుని ఇద్దరిని పోల్చాడు. సూర్య అనలో వాయువు లాంటి వాడెవడయ్యా అంటే జరాసంధుడు. అలా వాయువేగంతో వచ్చాడు, అంత వాయువేగంతో కొట్టుకెళ్ళిపోతాడు. ఇవ అభ్ర రేణుభిః, అభ్రము అంటే మేఘము, రేణువులంటే దుమ్ము ధూళి. ఈ మేఘముల చేత ధూళి చేత కప్పబడినటువంటి సూర్య అగ్నుల వలె సమస్తమైనటువంటి సైన్యంతో అలా చుట్టుకుని ఉన్నారయ్యా ఈ బలరామకృష్ణులిద్దరు కూడా. అటువంటి సందర్భంలో అంత సైన్యం మధ్యలో బలరామకృష్ణుల యొక్క రథాలు, వారి యొక్క పతాక ధ్వజములు కనిపించకపోవడంతో
దూరం నుంచి చూస్తున్నటువంటి ఎక్కడో మేడలో మిద్దులు చెట్లు పుట్టలు ఎక్కినటువంటి యాదవ వీరుడు గాని యాదవ కాంతలకి గాని బలరామకృష్ణుల యొక్క రథాలు కనిపించకూడదు కంగారు పడ్డారట. ఇంత యుద్ధంలో కూడా జాగ్రత్త పడుతున్నాడు ఇక్కడ వ్యాసుడు వారు. అంటే ఇంత యుద్ధంలోనూ యాదవ స్త్రీలందరూ కూడా బలరామకృష్ణుని కోరుకుంటున్నారా అంటూ వర్ణిస్తున్నారు యుద్ధరంగంలో కూడా. ఎందుకంటే మధురలో జరుగుతున్నది యుద్ధం. మధురని చుట్టుముట్టాడు జరాసంధుడు. ఈ మధుర స్త్రీలకి ఇప్పటికే బలరామకృష్ణుల యొక్క యుద్ధం ఏ పాటితో ఒక అంచనాకు వచ్చేశారు. ఏ పాటిదంటే ఎక్కడ అంచనాకు వచ్చారు? మల్ల యుద్ధంలో. మల్ల యుద్ధం జరుగుతుంటే ఆ చాణూర ముష్టికుల్ని ఏ విధంగా వాళ్ళని విపరీతంగా బ్రహ్మాండంగా ఒక్కొక్కరిని నిరక్కుమ్మేసి వారేశారు, అద్భుతంగా చూశారు. అప్పుడు కూడా పాపం అయ్యో ఇంత చిన్నపిల్లలే ఇలా యుద్ధం చేస్తున్నారే, వీళ్ళకి ఇదేం దయానీతి లేకుండా ఉంది, అన్యాయం చేస్తున్నారే ఈ రాజులు అని చెప్పి కూడా పాపం ఎంతో బాధపడ్డారు మధురలో స్త్రీలందరూ కూడా. ఆ సమయంలో చాణూర ముష్టికుల్ని వీళ్ళిద్దరు కూడా ఏ విధంగా సంహరించారు, అందరి ముందు కంసుని ఏ విధంగా సంహరించారో ప్రత్యక్షంగా చూశారు. కాబట్టి వారి పరాక్రమం తెలుసు. కాబట్టి దూరం నుంచి వీక్షిస్తున్నటువంటి కొంతమంది ఈ యాదవ స్త్రీలందరూ కూడా కంగారు పడుతున్నారని 22వ శ్లోకంలో వర్ణిస్తున్నారు. సుపర్ణత్వాల ధ్వజ చిహ్నితౌ రథౌ సుపర్ణతాల ధ్వజ చిహ్నితౌ రథౌ అలక్షయంతో హరిరామయోర్మృదే స్త్రియః పురాట్టాలక హర్మ్యగోపురం సమాశ్రితాః సమ్ముముహుః సుచార్దితాః. సుపర్ణతాల, ఈ రెండింటిని మనం స్మరించుకున్నా పుణ్యమే. బలరామకృష్ణుని స్మరించుకున్నా ఎంత పుణ్యమో, వాళ్ళిద్దరిని స్మరించుకుంటే ఎంత పుణ్యమో, వాళ్ళ యొక్క ధ్వజ చిహ్నాలని స్మరించుకుంటే చాలు. సుపర్ణుని స్మరించుకుంటే చాలండి, ఇంకేమక్కర్లేదు. వైనదేయుడిని స్మరించుకుంటే చాలు, ఇంకేమక్కర్లేదు. సుపర్ణుడు అంటే సుపర్ణ, బంగారు రెక్కలు కలిగినటువంటి వాడు. సుపర్ణ, పర్ణము అంటే రెక్క. ఆ గరుత్మంతుణ్ణి ధ్వజంగా కలిగినటువంటి వాడు ఎవరై అంటే శ్రీ మహావిష్ణువు, శ్రీకృష్ణ ప్రభువు. బలరాముడి యొక్క రథం పైన ఉండేటువంటి ధ్వజం ఏమిటంటే అంటే పతాకం ఏమిటంటే తాళం. తాళవృక్షము అంటే మామూలుగా తాళవృక్షం అంటే మనకి మామూలుగా తాటి చెట్టు. ఆ తాటి చెట్టును ధ్వజంగా కలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే బలరాముడు. కాబట్టి ఈయన ధ్వజమేమన్నా సుపర్ణుడు, ఆయన యొక్క రథం మీద ఉండే ధ్వజమేమన్నా అంటే తాళవృక్షం. ఈ రెండు చిహ్నములుగా కలిగినటువంటి బలరామకృష్ణుడు సుపర్ణ తాళ ధ్వజ చిహ్నితౌ రథౌ. అటువంటి జెండాలని చిహ్నములుగా కలిగినటువంటి రథాలను అధిరోహించి బలరామకృష్ణుడు యుద్ధరంగానికి వెళ్ళారు. కానీ జరాసంధుడి యొక్క సైన్యం అంతా చుట్టుముట్టేసేటప్పటికీ అలక్షయంత్యో హరిరామ యోర్మృధే. యుద్ధరంగానికి వెళ్ళినటువంటి హరిరాములు ఇద్దరు కూడా, హరి అంటే కృష్ణ పరమాత్ముడు, రామయోహ హరి రామయోహ, ఆ బలరామకృష్ణులు ఇద్దరు కూడా అలక్షయంతో దూరంగా అప్పటిదాకా చూశారు కానీ కనిపించట్లా ఆ సైన్యంలో. కానీ పతాకాలు కనిపిస్తాయి. అమ్మాయి పతాకం ఉంది అనుకుంటారు, ఆ పతాకం చాలా దూరం నుంచి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ సైన్యం అనే సాగరంలో 23 అక్షౌహిణ సైన్యం అంటే ఇంకా ఎట్లా ఉంటుంది? ఆ సైన్యం వల్ల లేచిన దుమ్ము ఎలా ఉంటుంది? ఆ దుమ్ములో ఇంకా పతాకాలు ఏం కనిపిస్తాయి? కాబట్టి అలక్షయంతో అవి కనిపించకపోయేటప్పటికి విలవిల్లాడిపోతున్నారమ్మ జనాలు. స్త్రియ పురాట్టాలక హర్మ్యగోపురం, అనేకమైనటువంటి ఆ పురమునందు మధురాపురంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా పైకెక్కారు, గోడలెక్కారు, పుట్టలెక్కారు, విద్యలెక్కారు. పుర అట్టాలక హర్మ్య గోపురం, గోపురాలు ఎక్కారు. ఎక్కడ గోపురం కనిపిస్తే అక్కడ ఎత్తైనటువంటి గోపురాలు ఎక్కారు. హర్మ్యము అంటే మేడలు, మిద్దెలు, భవనాలు, వాటి పైకి ఎక్కి మరీ చూస్తున్నారు. ఎక్కడైనా కృష్ణుడు కనిపిస్తాడు, ఆ జెండా కనిపిస్తుందా? సమాశ్రితా సమ్ముముహు సుచార్ధితా, వాళ్ళల్లో వాళ్ళు అటు ఇటు చూసుకుంటూ ఎలా ఉన్నారు అనుకుంటూ చెప్పుకుంటూ ఇక కంగారు పడిపోతున్నాం. చాలా ఎంతో దుఃఖిస్తూ చివరికి ముహు సుచార్ధితా, మూర్ఛపోయినటువంటి స్థితికి వచ్చేస్తారట వాళ్ళు కంగారులో. అంత కంగారు పడిపోతున్నారు, మోహవశులైపోతున్నారు. సమ్మోహవశమైపోవటం, సమ్మోహవశులైపోవటం. హరిః పరానీక పయోముచాముః శిలీముఖాత్యుల్బణ వర్షపీడితం స్వసైన్యమాలోక్య సురాసురార్చితం యస్ఫూరయంచార్గ శరాసనోత్తమం. ఉత్తమమైనటువంటి అద్భుతమైనటువంటి ధనుష్టంకారాన్ని చేశారు అప్పుడు స్వామి శ్రీకృష్ణ ప్రభు. హరి శ్రీహరి శ్రీకృష్ణ ప్రభు
పరానీక పయోముచాం. పరా అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, పరా అంటే శత్రువులు అని అర్థం. పరానీక పయోముచాం, ఆ శత్రువులు అనేటువంటి మేఘాల నుండి విడిచిపెడుతున్నటువంటి, శత్రువులు అనేటువంటి మేఘాలు విడిచిపెడుతున్నటువంటి బాణాల యొక్క వర్షం చేత పీడించబడుతున్నటువంటి యాదవ వీరుల్ని రక్షించడం కోసం, తన సైన్యాన్ని రక్షించడం కోసం శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడు అనేది వర్ణిస్తున్నారు అక్కడ. ఆ శత్రుసేనలు అయినటువంటి ఇందాల ఏమన్నా సముద్రంతో వర్ణించారు, ఇప్పుడేమన్నా మేఘంతో వర్ణిస్తున్నాడు. ఆ పరానీక పయోముచాం, పయస్సు అంటే జలములు, పయోముచాం అంటే నీటిని విడిచిపెట్టేవి ఏవైతే ఉంటాయో మేఘాలు, ఆ మేఘాలను పయోముచ అంటారు. జలముక్కు, పయోముచ్చు, పయోముక్కు మొదలైనటువంటి పదాలు. పరానీక పయోముచాం, శత్రువులనేటువంటి మేఘాల చేత దుస్సహమైనటువంటి అతి కష్టమైనటువంటి శిలీముఖాత్యుల్బణ వర్ష పీడితం అంటే దుస్సహమైనటువంటి, భరింపలేనటువంటి, ఎవరూ భరించలేనటువంటి విధంగా వచ్చి పడుతున్నటువంటి బాణాలనేటువంటి వర్షధారాన్ని నిగ్రహించడం కోసం అని చెప్పేసి ఆ వర్షం చేత పీడించబడుతున్నారు యాదవ సైన్యం అంతా కూడా, శ్రీకృష్ణ ప్రభు యొక్క సైన్యం అంతా కూడా అల్లల్లాడిపోతున్నారు. దాంతో ఆ బాణాల దెబ్బకి పీడించబడుతున్నటువంటి ఆ సైన్యాన్ని రక్షించడం కోసం స్వసైన్యమాలోక్య, స్వసైన్యం తన యొక్క యాదవ సైన్యాన్ని చూసి శ్రీకృష్ణ ప్రభు సురాసురార్చితం స్వసైన్యమాలోక్య, ఈ సురాసురార్చితం అనేటువంటిది రెండు పదాలకు అన్వయించుకోవచ్చు. అదేమిటంటే సురాసురార్చితం స్వసైన్యమాలోక్య, దేవ అసురుల చేత కూడా అర్చించబడేటువంటి, పూజించబడేటువంటి తన యొక్క సైన్యాన్ని చూసి అనర్థం. నారాయణ సేన అటువంటి దేవాసురుల చేత, సుర అసుర దేవాసురుల చేత కూడా అర్చించబడేటువంటి, పూజించబడేటువంటి తన యొక్క సైన్యాన్ని చూసి అని అర్థం ఒక పక్కన. సురాసురుల చేత కూడా పూజించబడేటువంటి అత్యద్భుతమైనటువంటి శార్గిన్ అనేటువంటి ధనస్సు అని ఒక అర్థం. ఈ శార్గిన్ అనే ధనస్సు కూడా అన్వయించుకోవచ్చు. దేవాసురుల చేత కూడా పూజించబడేటువంటి ఆయుధాలు, కృష్ణ పరమాత్ముడు ఆయుధాలు సామాన్యమా, అద్భుతమైనటువంటి ఆయుధాలు. అట్లాంటి అద్భుతమైనటువంటి శార్గిన్ అనేటువంటి ఆ ధనస్సుని శరాసనోత్తమం, అన్ని శరములలో ఉత్తమమైనటువంటి ఆ శార్గిన్ అనేటువంటి ధనస్సుని తీసి, శత్రుభయంకరమైనటువంటి ఆ ధనస్సుని చేతిలో పట్టుకుని వ్యస్ఫూరయన్ శరాసనోత్తమం, వ్యస్ఫూరయన్ ఒక్కసారిగా ఆ ధనస్సుని తీసి ధనుష్టంకారం చేశారు స్వామి. ఒక్కసారి ఆ వింటి నారి ఒక్కసారి మీడేటప్పటికి ఆ ధనుష్టంకారము, ఈ పాంచజన్య నాదము మొదలైనటువంటి ఈ శంఖధ్వనులు, వీటికే సగం మంది శత్రువుల యొక్క గుండెలు అగిరిపోతున్నాయి. ఆ ధనుష్టంకారం చేసిన తర్వాత స్వామి వాళ్ళ మీద ఎలా విరుచుకుపడ్డాడో, ఆ తర్వాత ఈ స్వామి ఏమన్నా 23 అక్షౌహిణుల సైన్యాన్ని చక్కగా సంహరించి వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, ఓ పక్కన బలరాముడు అసలైనటువంటి జరాసంధుని పట్టుకుని అబ్బా చావచేత కొడతాడండి, గిలగిల్లాడిపోతాడు, అల్లల్లాడిపోతాడు. అవన్నీ రేపటి నుంచి 24 శ్లోకం నుంచి మంచి అంతవరకు సరే. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద పృష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.